మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ 8 వసంతాలు. మను సినిమా తర్వాత ఆ డైరెక్టర్ తీసిన ఇంకొక సినిమా ఇది. సింపుల్ గా చెప్పాలంటే ఒక మంచి కవిత్వం లాగా, ఒక మంచి ఫీల్ గుడ్ బుక్ చదువుతున్న ఫీలింగ్ వస్తుంది సినిమా అంతా. డైలాగ్స్ అన్ని కవిత్వాల్లాగా ఉంటాయి, అంటే వినడానికి చెవులకు చాలా మంచిగా సింపుల్గా ఉంటాయి. అలా అని చెప్పేసి సినిమాలో హడావుడి లేదని అనుకోకండి. 2-3 యాక్షన్ బ్లాగ్స్ ఉంటాయి, బాగా కంపోజ్ చేశారు. ఆన్ ద స్క్రీన్ అండ్ ఆఫ్ ద స్క్రీన్ వాళ్ళు డెడికేటెడ్గా వర్క్ చేసింది కూడా మనకి కనిపిస్తుంటుంది. కానీ ఇది అందరి కప్ ఆఫ్ టీ కాదు. ఎందుకంటే ఈ సినిమా ఆ కవిత్వం అండ్ ఒక మంచి స్టోరీ బుక్ చదివిన ఫీల్ రావడం కోసం కాస్త స్లోగా వెళ్తుంటుంది. సెకండ్ హాఫ్లో మంచి మ్యాటర్ ఉంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం ఫాస్ట్గా ఉన్నా కూడా ఫస్ట్ హాఫ్ కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఎందుకో ఫస్ట్ హాఫ్తో అంత కనెక్షన్ ఏర్పడలేదు, బట్ సెకండ్ హాఫ్కి మాత్రం చాలా బాగా కనెక్ట్ అవ్వగలిగాను. ఈ సినిమా చూసాక ఎవరైనా కథ రాద్దాం అనుకున్నా, లేకపోతే ఆల్రెడీ రాయడం మొదలుపెట్టి మధ్యలో ఆగిపోయినా వాళ్ళకు ఒక మంచి కిక్ స్టార్ట్ వస్తుంది. టెక్నికల్లీ కూడా ఈ సినిమా చాలా బాగుంది. చూడడానికి ప్రతి ఫ్రేమ్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇండియా మొత్తంని కవర్ చేశారు. ఇండియాని చూపించిన ప్రతి షాట్ చాలా బాగుంది. అండ్ కాశ్మీర్ గురించి ఒక కొత్త విషయం ఈ సినిమా వల్ల తెలుసుకున్నా. ఇంకా మ్యూజిక్ గురించి మాట్లాడితే మ్యూజిక్కే ప్రాణం పోసింది. కొన్ని సీన్స్లో ఆ రైటింగ్తో మ్యూజిక్ తోడవడం వల్ల ప్రశాంతంగా వర్షం పడుతుంటే కిటికీ దగ్గర కూర్చొని టీ కానీ కాఫీ కానీ తాగుతూ మంచి బుక్ చదివిన ఫీలింగ్ అయితే వచ్చింది. మూవీ స్టార్ట్ అవడం ఇంట్రెస్టింగ్గానే స్టార్ట్ అయింది, కానీ సినిమా వెళ్తున్న కొద్దీ ఎందుకో కొంచెం నీరసంగా బోరింగ్గా అనిపించింది. ఆ బోరింగ్ పార్ట్ని కూడా మ్యూజిక్ చాలా రకాలుగా కాపాడిందని చెప్పాలి. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే ఎందుకో కొన్ని క్యారెక్టర్స్ కొంచెం అన్యాచురల్గా చేసినట్టుగా అనిపించింది. బట్ మెయిన్ లీడ్ అనంతిక మాత్రం తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ దాంతోపాటు ఫైట్స్ కూడా చాలా స్టైలిష్గా చేసింది. అంటే కొరియోగ్రఫీకి కూడా మార్కులు వెళ్తాయి అనుకోండి, కాకపోతే తను కూడా ఫైట్స్లో చాలా స్టైల్గా కనిపించింది. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే సినిమా బాగానే ఉందండి, కాకపోతే ఇది అందరి కప్ ఆఫ్ టీ కాదు. సో దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.